'రామ్తా' అన్న పుస్తకాన్ని ఎంతమంది ఇంతవరకు చదివారో ఒక్కసారి చేతులు ఎత్తగలరా? ఓహ్! గ్రేట్. మీ అందరికీ ధన్యవాదాలు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఎందుకంటే ఇది పత్రి సార్ ఒక విజన్‌లో, ఒక మిషన్‌లో ఈ గొప్ప గొప్ప ఆధ్యాత్మిక యోగుల పుస్తకాలందరూ కూడా చదవడం చాలా ఇంపార్టెంట్ మన మన మూవ్‌మెంట్‌లో. 'రామ్తా' వైట్ బుక్ అది ముంబైలో దొరికింది ఆ బుక్. ఆ పుస్తకాన్ని పత్రి గారు దొరికిన తర్వాత అది కంప్లీట్ అయ్యే వరకు ఆయన మంచినీళ్ళు కూడా తాగలే. అంత ఆ ఉత్సుకతతోని, ఇంట్రెస్ట్‌తోని మొత్తం పుస్తకం చదివేసి, మొత్తం పుస్తకం అంతా అండర్‌లైన్ చేసేసారు. సాధారణంగా పత్రి గారితో కొన్ని పుస్తకాలు వారు చదివిన తర్వాతే మేము తీసుకోవడం, చదవడం, లేదు అనువదించడం, లేదు మిగతా వాటికి ప్రమోట్ చేయడం జరుగుతుంటుంది. స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్‌కి ఇంపార్టెంట్ విషయాలన్నీ దాంట్లో వేద్దామని తీస్తే, మాకు ఒక హింట్ ఉంటుందన్నమాట. అండర్‌లైన్ చేసిన ఆ లైన్స్ అన్నీ ఆ బుక్‌లో ప్రెజెంట్ చేయాలని. అటువంటిది ఆ బుక్ చూస్తే మొత్తం అంతా అండర్‌లైన్ చేసుంది. మళ్ళీ బుక్‌ని రీప్రింట్ చేసినట్టే. సో, అంత అద్భుతమైనటువంటి బుక్కు. ఈ 'రామ్తా' ఫౌండేషన్‌కి శ్రేయన్స్ గారు ఇతోధికమైనటువంటి సేవలు అందిస్తున్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. 'రామ్తా' ఫౌండేషన్‌కి ఇండియాలో, ఆసియాలో ఆసియాలో వాళ్ళ ప్రతినిధి మన శ్రేయన్స్. చాలామందికి ఇది అపోహ వచ్చి, తర్వాత కొన్ని రోజుల తర్వాత చిత్రం ఏంటంటే, 'రామ్తా' కర్మ సిద్ధాంతం లేదంటాడు. ఎవరికి? వీళ్ళకి గాదు. ఆ తలంలో ఉన్నటువంటి ఆ దైవానికి కర్మ సిద్ధాంతం లేదు. పత్రి గారేమో కర్మ సిద్ధాంతం ఉందని చెప్తున్నారు. 'రామ్తా' ఏమో కర్మ సిద్ధాంతం లేదంటున్నారు. చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద రోగాలు అని సార్ చెప్తున్నాడు. 'రామ్తా' మాంసాహారం గురించి ఎక్కడ చెప్పలేదు. పత్రి గారేమో మాంసాహారం ఉంటే అది ఆధ్యాత్మికత కాదే అని చెప్తున్నారు అని ఒక గ్రూప్ దీని నుంచి విడిపోయి, మేమంతా 'రామ్తా' మాస్టర్స్, మన కర్మ సిద్ధాంతం లేదు, ఏమైనా చేయొచ్చు, మాంసాహారం తినొచ్చు, అట్లా తీసుకెళ్ళారు. చిత్రం ఏంటంటే ఈ ఈ ఈ గ్రూప్‌ని విజయవాడలో పెద్ద ముసలం వచ్చింది. అక్కడున్న మన ధ్యాన కేంద్రం వచ్చిన వాళ్ళందరూ అంటే, మాంసాహారం మాని రండి అంటే ఎంత కష్టమో, మాంసాహారం వద్దు పర్వాలేదు అనుకుంటే చాలా సులభంగా ఉంటుంది ఆధ్యాత్మికత. అందుకు అలా వెళ్తుందది. ఒక వ్యతిరేకమైన మూవ్‌మెంట్, ఇంకా పీఎస్ఎస్ఎం ఉండదు, 'రామ్తా' గ్రూపే ఉంటుంది అది పేరు పెట్టుకున్నారు. అట్లా జరుగుతున్న పరిణామ క్రమంలో ఈ 'రామ్తా'ని మనం పెట్టాలి అన్నప్పుడు ఇది అడుదిరిగి తిరిగి శ్రేయన్స్ డాగా దగ్గరికెళ్ళింది. మరి 'రామ్తా' పర్మిషన్ ఆయన ఇవ్వాలి సెంటర్ పెట్టాలంటే. ఆయన పత్రి గారికి ఎంత విధేయుడో మీ అందరికీ తెలుసు. స్వామీజీ విజయవాడలో 'రామ్తా' సెంటర్ పెట్టమని అందరూ అడుగుతున్నారు. పెట్టాలంటే ఆ రోజుల్లో 20-30 లక్షలు ఖర్చు అవుతుంది. ఆ బుక్సు, ఆ కొటేషన్సు, ఆ హై రేంజ్ సెంటర్ పెట్టడానికి ఏం చేయమంటారని అడిగితే పత్రి గారు, మీరు 'రామ్తా' సెంటర్ విజయవాడలో పెట్టాల్సిందే అని చెప్పారు. వీళ్ళేమనుకుంటున్నారు, పత్రి గారికి అసలు 'రామ్తా'ని వ్యతిరేకిస్తారు, ఈ గ్రూప్ వేరు అనుకున్నారు. ఇది అర్థం కాలేదు ఆళ్ళకి. ఎట్లా చెప్తాడు ఈయన? అంటే ఈయనకి పీఎస్ఎస్ఎం మీద నమ్మకం లేదా? 'రామ్తా' మీద ఇష్టం పుట్టిందా? మరి కర్మ సిద్ధాంతం ఉందని పత్రి గారు చెప్తున్నారు, కర్మ సిద్ధాంతం లేదని 'రామ్తా' చెప్తున్నాడు. ఏమిటి ఇదంతా అని చెప్పి చాలా గందరగోళం నడిచింది. ఆ సమయంలో పత్రిజీ ఆస్ట్రేలియా వెళ్ళారు. అప్పట్లో కొంతమంది 'రామ్తా' గ్రూప్ సభ్యులు ఆస్ట్రేలియాలో కొన్ని ప్రశ్నలేశారు ఆఫ్టర్ క్లాస్. సార్ కర్మ సిద్ధాంతం ఉందా అని. కర్మ సిద్ధాంతం ఏమీ లేదన్నాడు అక్కడ. వాడు 'రామ్తా' మెంబర్ అని ఈయనకి తెలవదు కదా. నేను సారేమి ఇక్కడ అలా అంటున్నాడు అనేటప్పటికి వీళ్ళు జుత్తు పిక్కున్నారు. ఇక ఒకరోజు ఇంక ఇది కాదు, ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడుకోవాల్సిందే, మాకేం అర్థం కావట్లేదు, ఈయన ఎక్కడో కొట్టేస్తాడు దెబ్బ, మేమేమో చాలా పునాదులు వేస్తున్నాం, చాలామందిని తయారు చేస్తున్నాం, ఒక పెద్ద శీలిక తెచ్చేసాం అనుకొని
నేను సాయి కుమార్ రెడ్డి మా వేణుగోపాల్ రెడ్డిని పిలిచారు విజయవాడ. మంచి సార్ మాకు ఒక్కటి చెప్పండి, మీరు కర్మ సిద్ధాంతం ఉందని చెప్తారా లేదని చెప్తారా, మాకు తేల్చేయండి అంటారు. పత్రికారితో మాట్లాడలేరు కదా. మన వాళ్ళు చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రారంభించారు. అంతా కాలేదు. కొంచెంసేపు అయిన తర్వాత సరేనండి, అసలు మీరేంటి, మీరు ఇక్కడ ఒక మాస్టర్ కదా వివేక్ పేరు, మరి మీరు ఏం చేస్తుంటారు ఏంటి అంటే, నేను ఇందులోకి రాకముందే నా వ్యాపారం పరుపులు ఉంటాయి కదా, ఏమంటారు దాన్ని, ఫోమ్స్, బెడ్స్, అది షోరూమ్నా అండి. బాగానే ఉండేది, ఎందుకంటే వ్యాపారం మీద పూర్తి కాన్సన్ట్రేషన్ ఉండేది. ఈ మధ్యన రామ్తాని ఆ ఊరు ఈ ఊరు క్లాసులు చెప్పడానికి వెళ్ళిపోతూ షాప్ సరిగా తీయక షాపు బిజినెస్ తగ్గిపోతుంది, చాలా కష్టంగా ఉంది అండి అంటే, కర్మ సిద్ధాంతం ఉందా లేదా చెప్పండి అన్నాను. ఇప్పుడు నేను రామ్తా చెప్పిన దాని ప్రకారం లేదంటున్నారు, కానీ ఇగో మీరు ఇప్పుడు చెప్పారు కదా, వ్యాపారం పెట్టి లాస్ వచ్చిందని బాధపడుతున్నారు కదా, అదే కర్మ అండి, ఇంకేం లేదు. ఇంకా అక్కడ చెప్పక్కర్లేదు కర్మ సిద్ధాంతం ఉందో లేదో, ఉన్నదని నిరూపించాల్సిన పని ఎవరికి లేదు. మీరు ఏదైతే అనుభవిస్తున్నారో అదే కర్మ. దాన్ని మీరు అంగీకరించకపోయినా, ఉందన్నా లేదన్నా, ప్రకృతి వ్యాలీస్కి వచ్చి చల్లేకుండా ఉండాలి అంటే ఎక్కడ కుదురుతుంది? యూ హ్యావ్ టు ఫేస్, అది కర్మ సిద్ధాంతం. సో పత్రిగారు ఈజ్ ఎ మిర్రర్. అసలు ఇంకొక విషయం తెలుసా మీకు, రామ్తాని ఆ పుస్తకాన్ని మనం బోటు వాళ్ళకి పరిచయం చేసిందే పత్రిగారు కదా. ఇది పిఎస్ఎస్ఎం సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉంటుందంటే ఆయన ఎందుకు పరిచయం చేస్తారు? సో బేసికల్గా మీరు రామ్తా ఈజ్ కరెక్ట్. మీరు కర్మాతీతులై కాంతి శరీరాల్లో దివ్య శరీరంతో విహరిస్తున్నప్పుడు మీకు కర్మ సిద్ధాంతం అన్నది ఉండదు. వేర్ దేర్ ఇస్ నో షేడ్. ఒక శరీరం ఉంది, దానికి ఒక నీడ ఉంటుంది. శరీరము ఉన్నప్పుడు నీడ కర్మ సిద్ధాంతం, మనం ఎటు వెళ్తే దాన్ని ఫాలో అవుతుంది. అది నీడ లేకుండా జీవించే తత్వం మనకు రావాలంటే ఈ శరీరంతో కాదు, కాంతి శరీరంతో వస్తుంది. అక్కడ నీడ అన్నది ఉండదు. భగవద్గీత చెప్పినా ఇదే, ఏ విషయం చెప్పినా ఇదే అని చెప్పి అప్పుడు మనం చెప్పిన తర్వాత రామ్తా గాడిలో పడింది. ఏదేమైనా అల్లా బక్షి గారు ఒక గ్రేట్ పిరమిడ్ మాస్టర్గా రామ్తాని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి రామ్తా వర్క్షాపులను మన అందరికి తీసుకురావడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ